యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యిర్మీయా ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతసేపు దేవుని వాక్యం విన్నాం. తీసుకున్నారమ్మా అందరూనే? ఏమండి? యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. యిర్మీయా ద్వారా తండ్రైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలు నీవు చూచుచున్నావు కదా అని యిర్మీయా ప్రవక్తని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యిర్మీయా ప్రవక్తను ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నవారును యూదా పట్టణంలో ఉన్నవారి మీద అధికారిగా నిర్మించాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలు చేస్తున్న పనులు దేవుని బిడ్డలు చేయడం లేదు. దేవుని కోపం వస్తూ ఉండదు. కోపం వచ్చి యిర్మీయా ప్రవక్తని అడుగుతూ ఉన్నాడు. యిర్మీయా, నేను నీకు అప్పచెప్పిన నా జనాంగం పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? వినాలి మనం. తర్వాత అడుగుతుంది కదా పిల్లలు. రండి. యిర్మీయా, ఈ ప్రజలు ఎలా ఉన్నారు చూసావా నువ్వు? వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూసావా నువ్వు? యెరూషలేము పట్టణంలో యూదా పట్టణంలో అంటే రెండు తెగలుగా విడిపోయారు యూదులు. ఉన్న వాళ్ళందరూ ఒక ప్రదేశము, లేని వాళ్ళందరూ ఒక ప్రదేశము. ఎవరైనా దేవుడు ఏర్పరచుకున్నా బిడలే. వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో నువ్వు గమనిస్తూ ఉన్నావా అని యిర్మీయాతో అడుగుతూ ఉన్నాడు. అడిగి మరలా దేవుడే చెప్తూ ఉన్నాడు. నీ ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడు, నేను చెప్తాను విను. నువ్వెక్కడో మూల ఉన్నావు కాబట్టి నీకు అర్థం అవడం లేదు. నా కన్నులు సర్వమును గమనిస్తూ ఉంటాయి. రాజు పాపం కిందకు చెబుతూ స్కూల్లోకి వెళ్ళి మీ నాన్న ఒళ్ళో కూర్చుంటున్నావా? మరి ఎందుకు నా కన్నులు సర్వము సంచరిస్తూ ఉన్నాయి. నా కన్నులు అందరినీ చూస్తూ ఉంటాయి. నా కన్నులు మీరైతే కొందరినే చూడగలరు. మనమైతే నన్ను మీరు చూస్తారా? మిమ్మల్ని ఏం చూస్తాడు? దేవుడైతే యావత్ మానవ జాతిని ఆయన చూస్తూ ఉన్నాడు. యూదాలో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కనబడతలేదు. నేను చేస్తున్న అల్లరి కాబట్టి చెప్తూ ఉన్నాడు. యిర్మీయా, ప్రజలు ఎలా ఉన్నారో చూడు ఒకసారి. ఆ యూదాలో ఉన్నవారు అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు యెరూషలేము పట్టణంలో ఉన్నారు. లేని స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళు కూడా నాకు విరోధమైన క్రియ చేస్తూ ఉన్నారు. ఏంటా క్రియ తెలుసా? చదవమ్మా. రెండోది, నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు సేవలనియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏర్పరుచుతున్నారు. దేవునికి స్తోత్రాలు. విన్నారా? ఏమండి, విన్నారా వాక్యం? ఏం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఏం చేస్తున్నారు దేవుని బిడ్డలు? ఏమండి, ఆకాశరాణి ఎప్పుడైనా ఉన్నారా? పేరు మీరు తినుంటాం. ఆకాశరాణి అట. ఆకాశానికి ఒక రాణి ఉందట. ఆ రాణికి ఏం చేస్తున్నారు?
పిండి వంటలు వండుతున్నారు, ప్రాణార్పణము అనగా హృదయపూర్వకంగా వాళ్ళకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పిల్లల చేత ఏం చేస్తున్నారు తెలుసా? కట్టెలు వేరుకురండి. ఆకాశంలో ఒక రాణి ఉన్నది. ఆకాశాన్ని ఆ రాణి పరిపాలన చేస్తున్నది. ఆ పరిపాలన చేసే రాణికి మనం ఏం చేయాలంటే పిండి వంటలు వండాలి. ఎప్పుడు వండుతాం మనం పిండి వంటలు? సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వండుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సంక్రాంతి పండుగ చేసుకునే వాళ్ళు అందరూ పిండి వంటలు వండుతారు. మంచిదే అది. వాళ్ళు ఎవరు ఏమన్నది మీరు లేదు, వాళ్ళ దేవుడు కూడా ఏమన్నాడు ఎవరు అన్నది మీరు లేదు. ఎందుకంటే సంక్రాంతికి వాళ్ళు అన్ని వండుకుంటున్నారు. కానీ వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము ఎలా తయారయ్యారు చూడండి. ఆకాశంలో ఒక రాణి ఉందంట. ఆకాశాన్ని రాణి పరిపాలిస్తుందంట. అంటే భూమి మీద ఇంకో రాణి ఉంటది. భూమిని ఒక రాణి పరిపాలిస్తూ ఉంటది. సముద్రంలో ఒక రాణి ఉంటది. ఆ సముద్రాన్ని ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, పలుకుతున్నాను నేను నీ తట్టు పలుకుతున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు పలుకుతున్నాను నేను నీ తట్టు పలుకుతున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, పలుకుతున్నాను నేను నీ తట్టు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఇలా పాడుకోవాలి దేవుని బిడ్డలు. ఆకాశమందు ఎవరున్నారండి? ఆకాశమందు ఆసీనుడైన ఆసీనుడా, నీ తట్టు మా కరుణెత్తుచూ ఉన్నాము, చేతులెత్తుచూ ఉన్నాము, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు. ఎందుకంటే ఈ భూలోకములో తెలిసి పాపాలు చేస్తూ ఉంటాం, తెలియక పాపాలు చేస్తూ ఉంటాం, మొహమాటంగా పాపాలు చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని క్షమించు అని దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ఆకాశంలో దేవుడు ఉన్నాడని దేవుని భయపడాలి. ఆకాశం వైపు కరుణెత్తాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఆకాశంలో దేవుణ్ణి కిందపెట్టేసి ఓ రాణి ఎక్కించారు. ఆ రాణి ఎవరంటే ఊహల రాణి. ఎవరండి? ఊహ. ఊహ అంటే కల్పితము, కల్పితము కదా. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఆకాశం లేదు రాణి ఉంది అని చెప్పారు. ఈ దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ రాణికి సిద్ధపడిపోతున్నారు. ఏమంటున్నారు రాణికి? ఏంటా పిండి వంటలు? చదవాలి త్వరగా. అమ్మా అందరికీ గ్రంథాలు ఉన్నాయి, పిల్లలతో ఆడుకుంటూ కాదు. తీయండి గ్రంథాలు. పిండి వంటలు ఏంటి చెప్పండి అమ్మా. పిండి వంటలు ఏం పిండి వంటలు? ఇది చదవాలి. మూసేసారు అంతే. 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చేయాలనుకుంటా ఉన్నా. రెండో వచనం చదవండి. మూసేసారు. ఇంకా మనకి సంబంధం లేదు. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయవాలని అన్య దేవతలకు పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలకు నోరు పూసేశారు. ఏంటది? కట్టెలేరుకు రండి, పిండి వంటలు వండుతాం. ఆకాశంలో ఒక రాడు. ఇంకా దేవుడు బట్టి ఎలాగవుతాడు? నూరు పోసేసారు. అప్పుడే చిన్న వయసులో నూరు పోసేసి ఆకాశంలో ఒక రాణి ఉంది. మరి ఈ రోజున ఆకాశానికి ఏం చేయాలి మనం? పండగ మనకే. ఈ పండుగలు ఏం చేయాలి?
పిండి వంటలు వండుకోవాలి. అప్పుడు గ్యాస్ లేవు కాబట్టి మీరు వెళ్ళి పుల్ల వేసుకొచ్చేటట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? పుల్ల వేసుకుంటున్నారు. తండ్రులు ఏం చేస్తున్నారు? అగ్ని అగ్గి పొయ్యలు కింద ఉన్నారు. తర్వాత స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇక దైవాన్ని విడిచిపెట్టేస్తారు. మనసు పూర్తిగా హృదయ పూర్తిగా మనం ఇదే చేయాలని ఆలోచనకు వచ్చేసి అందరూ కలిసిపోయి మహా సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ కాదు, ఆకాశవాణికి పండుగ చేసేసారు. ఎందుకు ఎవరు వేయలుగా దేవుని బిడ్డలు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఓ దేవుని బిడ్డ, దేవుని రక్షణ పొందిన నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? దైవ గ్రంథం చదివి ఆ దైవ గ్రంథాన్ని పిల్లలకు నూరు పోయాలి. అసలు గ్రంథాన్ని నువ్వు చదవకపోతే ఏమి నూరు పోతావు? నువ్వు ఆలయంలోకి వెళ్ళినప్పుడు పిల్లలు క్రమశిక్షణలో ఉండాలిరా నాయనా. మన దేవుడు రోషము గల దేవుడురా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆడుకోకూడదురా. నువ్వు వాక్యం వినాలిరా. నా సంఖ్య ఎక్కకూడదురా నాయన. నన్ను నా ఏకాగ్రత పోగొట్టకూడదురా అని ఏం చేయాలి పిల్లలు? తండ్రులు ఏం చేయాలా? నూరు పోయాలి. పోతున్నారా? ఆకాశ రాణి అంట ఊహించుకునే రాణికే మరి వాళ్ళు నూరు పోసి వాళ్ళ పిల్లలు అంత క్రమశిక్షణలో పెట్టి మరి కట్టెలు ఏరుకోవడానికి అడుగులో పంపితే జీవం గల దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు మన పిల్లలకు ఏ విధంగా నూరు పోయాలి, ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టాలి ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఎవరు విమర్శించడం లేదు సుమా. మొక్క వంగనదే మాడే వంగునా. మాడే తర్వాత వంగితే వంగదీతో వంగదది ఏమవుతుంది? కాబట్టి పిల్లలకు ఇప్పుడు దైవ భయం కల్పించవలసింది ఎవరంటే తల్లిదండ్రులే. దైవ సన్నిధిలో క్రమశిక్షణతో ఉండాలి నాయన. దేవుడు చూస్తూ ఉంటాడురా. క్రమశిక్షణలో పెట్టవలసింది తల్లిదండ్రులే. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆకాశంలో ఒక రాణి ఉన్నది. ఆ రాణికి మనం పండగ చేద్దాం రెండేది చేస్తూ ఉంటే ఇది ఎవరు చూశారు? దేవుడు చూసి నా బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, నాకు కోపం వస్తున్నది. యిర్మీయా ఏంటి ఈ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? నేను నాకు చాలా రోషము కలుగుతూ ఉన్నది, నాకు కోపం వస్తూ ఉన్నది. నాకు కోపం వస్తే అనిసేవాడు ఎవరు కూడా ఏమండి? నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలిగినంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. దేవుడికి స్తోత్రాలు. ఒక పక్కన నాకు కోపం పుట్టిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళే పరుచుకుంటూ ఉన్నారా? దేవుని బిడ్డలు సరైన క్రమశిక్షణ లేకుండా ఉంటే లోకము ఎలా చేస్తూ ఉంటది? చేయదా? ఏమండి? దేవుని బిడ్డ ఉన్నారనుకోండి, తాగే చక్కన పడిపోయామనుకోండి, మనటి పురుషులు ఏమంటారు చూసినట్టు? దేవుని బిడ్డ మరీ తాగాడు, మరీ పడిపోయాడు అంటారా? తిడతారు. చిచ్చి అంజులు అంటారు. చిచ్చి దేవుని నమ్ముకుని వీడు తాగేసి పడిపోతాడా? ఎవరంటారు మనల్ని? ఇంకా అంటారు చిచ్చి వీడు దేవుని బిడ్డ. ఈ నోటంటే ఏంటంటే ఆ దుర్భాషలు ఏంటండి? మేమే బెటర్ కదా వాళ్ళకంటే ఊతులాడం మేము. అదేంటి బాబు అలా మాట్లాడేది, అలా తిట్టేస్తారేంటి? దేవుని బిడ్డ వీళ్ళు ఇప్పుడు అవమానపడుతున్నారా, గర్భపడుతున్నారా? అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు అంట మాట కాదు. తమకు తమే అవమానపరుచుకుంటూ ఉన్నారా? ఇటువంటి పనులు చేసి చూసిన వాళ్ళు ఏమంటారు? ఆ ఇశ్రాయేలుని చూసిన వాళ్ళు ఏమంటారు? ఇంకా అన్ని రాజులు మీరు దేవుని బిడ్డలు కదా, ఏంటి మీరు చేస్తున్న పని? ఆకాశవానికి రూపం వేసి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అని పొరుగు ఇరుగు అన్యులు ఇశ్రాయేలు ప్రజల్ని ఏమని చేయరా? చేస్తారా? చేయకుండా ఉంటారా? చేస్తారు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కదయ్యా. మా దేవుడు గొప్పవాడు అంటూ ఉంటాం, మా దేవుడు సర్వశక్తివంతుడు అంటూ ఉంటాం. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆకాశ రాణికి మీరు ఏవేస్తూ ఉన్నారు? వంటలు చేస్తూ ఉంటారా? మీకు మీరే అవమానము, నాకు అవమానమే అని
తర్వాత అందువలన ప్రభువకు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఈ స్థలం మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పసఖ్యము కాకుండా అది మండును. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పని ఆయన మొదలెడితే ఆర్పేవుడు ఎవడు ఉన్నాడట, ఏం చేస్తూ ఉన్నాడట, దేవునికి కోపం వచ్చిందంట. దేవుని బిడ్డలు దేవునికి లోబడి ఉండకుండా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే దేవునికి ఏమొస్తూ ఉంటదంట, ఇక్కడ కోపం వస్తూ ఉంటదంట. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, ఒక దేవుని బిడ్డ ఒక అన్యుల మధ్యలో ఉంటే ఈ దేవుని బిడ్డ కారణంగా అన్యులు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే అక్కడ దేవుని బిడ్డ ఉన్నాడు కాబట్టి, ఆ దేవుని బిడ్డ దేవుడు ఆశీర్వాదం వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ ఆశీర్వాదం ఆనుకొని అనుకుంటూ ఉంటది. గమనించండి, యేసేపు ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఆ ఇంట్లోకి వెళ్ళాడే. ఆయన అడుగు పెట్టిన కానించి ఆ పొతీఫర్ ఆ రాజ్యము ఎరిగిపోతూ ఉన్నది. ఏ రాజ్యం కూడా ఆ రాజ్యానికి పోటీ రాకుండా ఉన్నది. దేవుడికి స్తోత్రాలు. అది గమనించాడు ఎవరు, పొతీఫర్. ఆ రాజు గమనించి యేసేపుని గమనించి, యేసేపుకు తోడై ఉన్న దేవుడు గొప్పవాడు. ఎవరికి తోడై ఉన్నాడు, యేసేపుకు తోడై ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి యేసేపుకు ఉన్నతమైన పదవులు మనం ఇవ్వాలి. మనం ఇంకా గొప్పవాడు అయిపోతాం. దేవుడికి స్తోత్రాలు. గమనించారు మనం ఎవరు మరి దేవుని పక్షాల నుండి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయో, ఎవరి వెంట దేవుడు మరి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయో, ఎవరి వెంట దేవుని మాటలు పలుకుతూ ఉన్నాయో, ఎవరి నోట యథార్థమైన దేవుని వాక్యం వస్తూ ఉన్నదో గమనించవలసిన బాధ్యత మనలో ఉన్నది. వెళ్ళాం కదా, వచ్చాం కదా, ఇది వినేసాం కదా సారు అనుకుంటున్నాం. గమనించాలి మనం. ఎక్కడ మంచి వాక్యం వినబడుతున్నదో, ఎక్కడ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటింపబడుతున్నదో ఆ వాక్యాన్ని మనం ఉంటే మనకు ఉపయోగం. నేను అర్థం చెప్తూ ఉంటాను. మనకు కావాల్సింది ఏంటంటే, మనము దేవుని వాక్యానికి లోబడి దేవుడిచ్చిన పర్యాజ్యంలో అనుసరించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు కథలు ఉన్నాయి, అవి వాటి ప్రకారం నడిస్తే చాలు. గుడికి వెళ్ళకపోయినా పర్లేదు. గమనించండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞలు కన్నడలో కొన్ని చెప్పాడు. ఆ మాటలు మనం వింటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆ మాటలు మనకి ఎక్కడ వినబడుతున్నాయో, దేవుని రాజ్యానికి ద్వారాలు ఎక్కడ తెలుస్తూ ఉన్నాయో ఆ వాక్యం మనం వినాలి. రాజులు, యోబు, కీర్తనాకారుడు ఇలా ఎందరందరూ ఉన్నారు. వాళ్ళు మనకు ఉదాహరణగా కనపడుతూ ఉన్నారు. కానీ మనల్ని నడిపించేది మన మోక్షలోక నాయకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మాత్రము అనుసరించాలి. ఆయన అనుసరించిన వాళ్ళకే ఆ రాజ్యంలో స్థానము. ఆ రాజ్యం కోసం మనము ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈ 2 డేస్ అని, ఈ ప్రార్థనలని, ఈ వాక్యం అని, ఏదైనా ఆ రాజ్యంలో ప్రవేశించాలని. కాబట్టి యేసయ్య మాటలు, యేసు ప్రభు మాటలు విని అది రాజ్యం ప్రకారం మనం నడుచుకుంటే చాలు. మన దేవుని రాజ్యాన్ని మనము ఎంతో ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడి కోపము రగులుకున్నది, ఆత్మజాలని వాడెవడు లేడు. యోబియా దేవుడట ఒక పని చేసినప్పుడు తన భక్తులకు తెలియపరుస్తాడట. తెలియపరచుకుంటే ఏ పని అయినా చేయడట. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, ఇదిగో ఈ ప్రజల మీద నేను ఈ పని చేస్తూ ఉన్నాను, నాకు ఎంత కోపం వస్తుందంటే నన్ను మొత్తానికి మరిసిపోయారు. ఒకటి అసలు దేవుడు బిడ్డల మాటే మరిసిపోయినట్టు, అన్ని దేవతలకు పిల్లలతో సహా. దేవుని బిడ్డలు మనము మన పిల్లలకు దేవుని వాక్యం రోజుకు ఒకసారైనా ఒక అరగంట పావుగంట వినిపించాలి.
వినిపిస్తే బిడ్డలు అల్లరి చేయరు. ఎంతసేపు మనం వాళ్ళ విద్య కోసము, వాళ్ళ క్రమశిక్షణ కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం చూడటం మంచిది. ఇది తల్లిదండ్రుల బాధ్యత. అయితే అన్నిటికంటే మించింది నూరు పోయవలసింది ఏంటంటే దేవుడు వాక్యము నూరు పోయాలి. ఏం చేయాలి? పోతున్నారా? నూరు పోతున్నారా? నూరు పోతున్నాం ఏంటి? చెప్పడం. చెప్తే ఈ ఎవరైనా బ్యాక్వర్డ్ ఈయన అల్లరి చేయడు. చెప్తే ఆయన అల్లరి చేయడు. చెప్తే ఇంకో ఇక్కడ ఉన్నాడు ఈయన పాత్రమ్మ గారు కొడుకు, ఈయన అల్లరి చేయడు. ఈయన మరీ అల్లరి చేసేస్తాడు. చెప్తే ఈమె అల్లరి చేయడు. ప్రధాన గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంకేంటి కంచె కంచె సీను వేసిందంట. విన్నారా ఎప్పుడన్నా? కథభాషణం గారు మేనగాళ్ళతో ఎలా ఇప్పుడు వచ్చేవి అవతలు ఆడుకొచ్చే మాటలో. ఇప్పుడు నూరు పోతే స్కూల్లోకి వెళ్ళి ఎంత క్రమశిక్షణగా ఉంటారు. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్ అనిపించుకోవాలని అల్లరి చేసేవాడు కూడా చేతులు బిగించేసుకుని చాలా క్రమశిక్షణ ఉంటారు. ఎందుకు? ఆ పేరు కోసము. ఆ పేరు కంటే గొప్పవాడు మన దేవుడు. కాబట్టి తప్పు బిడ్డలది కాదు సుమా, తల్లిదండ్రులు చెప్పగా. ఇక ఆ వయసులో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు. ఈ వయసులో పిల్లలు ఉన్నారనుకో తెలుసు, కానీ తండ్రి చెప్పడం. కానీ చెప్పాలి, వినకపోతే ఒకటి వెయ్యాలి. మరియమ్మ గారికి తెలుసు మా నాన్నగారు ఎంత క్రమశిక్షణలో పెట్టాడంటే సెంట్రల్ జైల్లో ఉన్నట్టే మా బతుకు. ఎప్పుడైనా ఆవిడ వస్తే చిన్నప్పుడు వస్తే వదిలిపోయాడని బయటికి ఇద్దరం ఆడుకునేవాళ్ళు. మీ ఇద్దరం లేకపోతే ఇంట్లోనే కొట్టివాడు కాదు. చిన్నప్పటి నుంచే కలగలుగుతాం క్రమశిక్షణ. ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటే అప్పుడే సంక్రాంతి పడుతున్నారు. అదే భయం ఇప్పుడు వరకు అంటాడుతూ ఉంది. మరీ అంత భయం పెట్టేవాడు పిల్లలు అండి. క్రమశిక్షణలో కొట్టుబడి మా ఇప్పుడు అనుకోవట్లేదు కానీ భయము. ఎప్పుడు వస్తున్నాడు భయము. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల క్రమశిక్షణ పెడితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. దేవుడు వాక్యం వాళ్ళకు నూరు పోస్తే గొప్ప ప్రయోజకులు అయిపోతారు. ఉన్నతమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. ఒక ఆవిడ సర్విస్తూ ఉంది అంజులు. ఆవిడ రాజమండ్రి పట్టడానికి ఏదో అయింది, మేలు తర్వాత ఉండే కదా. ఆవిడ చెప్తూ ఉండే, నాకు ఇంత ఆరాధన ఎందుకు వచ్చిందో తెలుసా సాయి గారు? తెలుసా? పబ్లిక్ మీటింగ్ లో చెప్తుంది. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని. నేను 10వ తరగతి చదువుకునే వరకు అప్పటి వరకు కూడా నేను సచ్చికంతా ఉండేవాడిని. అదే దీవులు నాకు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టిందంటే అదే దీవులను ఖచ్చితంగా చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. మన బిడ్డలు ఆ స్థితిలో ఉండాలంటే మన బిడ్డలు మరలా ఎదుటి వాళ్ళకి ఆకర్షింపబడేవాడిగా ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని మంచిది. ఎంతో వేల డబ్బులు ఖర్చు పెట్టి మీ బిడ్డలు చదివిస్తున్నారు. కానీ దైవ సన్నిధిలో క్రమశిక్షణ చెప్పాలి. దేవుడు వాక్యం వాళ్ళకు నూరు పోయాలి. పోయడం లేదు. ఈసారి మనం పోతాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని దేవుని గురించి చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాయన ఆకాశంలో ఒక రాణి ఉంది, ఆ రాణికి సంబరం చేసుకుందా, వెళ్ళండి రా మీరు అంటే తల్లి ఏం చేస్తే అదే చెప్తారు. అదే వాళ్ళు కూడా వెళ్ళి ఏర్పడుతున్నారు. అది చూసిన దేవుడు కోపం వస్తూ యూరియా ప్రవర్తన తీసుకొచ్చి, ఇంకా నా కోపము రగులుకుంటూ ఉన్నది, వీళ్ళని ఆత్మజాలం వాడు ఎవడు ఉండడు. పౌరసము గల ప్రభుకు పర్వతములకు నాదులు వలెను. పౌరసము గల ప్రభుకు కింబగా తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి Bye.
పవిత్రాలు పౌరుషము గల దేవుడు నోటి నుంచి వచ్చి అగ్ని దహించి వేస్తుంది అంటే వైరుని వల్ల అనగా దేవుడికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తుంది? అగ్ని దహించి వేస్తుంది అనగా కాల్చి వేస్తుంది. అది ఏ రూపంలో అయినా రావచ్చు. కరోనా వచ్చింది ఏమండి, హఠాత్తుగా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ రెండో వార్త ఏంటి తెలుసా? కరోనా వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తూ ఉందంట, చనిపోతూ ఉన్నారు. ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? ఆపద వచ్చినప్పుడు ఇందాక పాడుకున్నాం కదా, ఆకాశమందు నా శిరుడా తండ్రి ప్రార్థన చేసాం, అవకాశం తీరిపోయింది కదా, ఇప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. ఇంకా ఎప్పుడైనా ప్రమాదం వస్తే అప్పుడు రా. ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నా జీవితం విలాసాలకి వెళ్తా ముందుకి. నీ మాట వింటే నేను నాకు సుఖం ఉండదు, నాకు స్వేచ్ఛ ఉండదు. అయినా యేసుప్రభు నువ్వు పక్కనుండు. నా వ్యాధి తగ్గిపోయింది కదా, మళ్ళీ వ్యాధి వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాను నేను, అప్పుడు నువ్వు నన్ను రక్షించాను. ఇలా ఉంది మానవ జీవితం. కరు నుంచి బయటపడిపోయాం కదా అని దేవుని సన్నిధి విడిచిపెట్టేసిన ఎందరో ఉన్నారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నా యొక్క వచ్చేవారిని ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. నిజమే, కరోనా వచ్చేవారు కంప్లైంట్ వచ్చి సరిపోతూ ఉన్నారు. అయినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుని బిడ్డలం కాబట్టి, ఆయన అభయం ఇచ్చాడు కాబట్టి, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. ఏం చేశాడు వాగ్దానం? నా యొక్క వచ్చేవారిని ఎంత మాత్రమో తోసివేసేవాడు కాదన్నాడు. ఆయన వద్దకు వచ్చి ఆయన నదిలో వివాసం చేస్తే అది రాదు మన దగ్గరికి. ఆర్చడక్ అనేది మన దగ్గరికి రాదు. రాకుండా దూరం ఉంటేనో ఆయన సన్నిధిలో ఉంటే ఆయన కాపాడుతాడండి. ఆయన మన హృదయంలో ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడండి. ఆయన మనకు ఆరాధన చేస్తే ఆయన మనల్ని కాపాడుతాడండి. నీకు నాకు సంబంధం లేదు. లోకంతో అయిపోతే లోకానికి దొరుకుతావు, లోక అధికారికి దొరుకుతావు, ఎక్కడ పోతావు పోతావు. అలాగే చాలా మంది పోతూ ఉన్నారు. అని దేవుడికి తెలుసు నీ హృదయ ఆలోచనలు. అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు. మన హృదయ అంతరంగాన్ని ఎదుగున్న దేవుడు హృదయంలో ఏం జరుగుతుందో, ఎందుకు నిమిత్తమనికి వచ్చామో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన పరమ వైద్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అన్నిలో పరమ వైద్యుడు అనగా అన్నిటికీ కూడా ఆయన ఒకడే. కాబట్టి విభాగాలు ఉన్నాయి, చాలా విభాగాలు. ఒక్కో డాక్టర్ దగ్గరికి ఒక్కో వ్యాధికి ఒక దగ్గరికి పోవాలి. అలా అక్కలేదు మనం, అలా వెళ్ళక్కర్లేదు. గుండెపోటు ఓ డాక్టర్ దగ్గరికి, జ్వరాలు ఓ డాక్టర్ దగ్గరికి, క్యాన్సర్ ఓ డాక్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాలని పనే లేదు. ఆయన పరమ వైద్యుడు. ఒకే మాట, ఆయన మాట సెలవిస్తే మన శరీరంలో అన్ని కూడా అన్ని రోగములు కూడా. అటువంటి దేవుడు సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దూరంగా పోయేవరకు, మరి దూరంగా పోతే లోకంతో పోతే మరి లోకానికి ఉన్నాడు ఒక అధికారి. ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతావు. ఆయన కాపాడు నేను. ఆయన అంటాడంట, ఒకవేళ కాపాడదామని దేవుడు ఎన్న అంటాడంట, నాయన న్యాయాధిపతి తండ్రి, నేను న్యాయవంతుని కదా, మీ ఆలయంలో ఉంటే మీరు కాపాడండి. నా సమక్షంలో నా పార్టీలో ఉన్నాడు ఈయన, మీరు కాపాడతారా అంటారండి. అవును, నేను న్యాయాధిపతిని, నా బిడ్డలు నా మాట వినడం లేదు, నీ సన్నిధికి వచ్చారు కాబట్టి నీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే న్యాయాధిపతి అయినా అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆకాశరాణికి ధూపం వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రవర్తన వాళ్ళకి వచ్చిందంటే, వీళ్ళు ఐగుప్తు దేశంలో ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నారు? వీళ్ళు 400 సంవత్సరాలు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఉన్నారు. ఒక 30 సంవత్సరాలు మనం వేరే ఊరు వెళ్ళి ఏసాగన్నాడు విజయనగరం మనం వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 30 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి. మనం పిల్లలు పడతారు, పిల్లలు పెద్దలు అయిపోతారు, అక్కడ ఇల్లులు కట్టేసుకుంటాం. మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయవచ్చు, వీడు వచ్చారు. అప్పుడు ఎక్కడో నేర్చుకుంటాం, మనం అక్కడో నేర్చుకుంటాం. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళంతా మనకి స్నేహితులు అయిపోతారు. ఇంకా పిల్లలు కూడా అక్కడ వెళ్తారు.
అక్కడ వాళ్ళే చేస్తాం, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది 2 days మనకి చూసినందుకు అని. ఇక్కడ చేద్దామని ఆలోచన ఉండదు. అలాగే 30 సంవత్సరాలు వచ్చిన అక్కడ స్టాండ్ అయిపోతే 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇంకెలా స్టాండర్డ్ అయిపోయి లెక్కేసుకోండి. అక్కడ స్టాండర్డ్ అయిపోయి అక్కడ నివాసం చేసి ఐగుప్తులతో వివాహం ఆడారు. వీరి పిల్లలు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు వీళ్ళకి. ఐగుప్తీయులు అన్యులు, వీళ్ళు దేవుని బిడ్డలు. అన్యులు దేవుని బిడ్డలు వివాహం చేసుకున్నారు. అన్య పద్ధతిలోకి దేవుని బిడ్డలు వెళ్ళిపోయారు కాబట్టి మొత్తానికి అన్యులుగా మారిపోయారు. మిశ్రమ జాతి వాళ్ళ మధ్యలో ఉంది. దేవుడు విడిపించినప్పుడు ఎవరండి కుమారులు అన్యులు చేసుకున్నారు, వాళ్ళు కూడా వచ్చేసారు. ఎవరికి? దేవుని రాజ్యం, దేవుడు ఏర్పరిచిన ఆ కారణ దేశంలోకి అన్యులు కూడా వచ్చేసారు. ఇశ్రాయేలుతో పాటు కోడలుగా ఉన్నారు, కూతులుగా ఉన్నారు, అల్లులుగా ఉన్నారు అన్యులు. వాళ్ళ పద్ధతిలో ఎవరిలోకి వచ్చేసాయి? దేవుని బిడ్డలోకి వచ్చేసాయి. ఇప్పుడు భార్య అన్యురాలు, భర్త విశ్వాసం. సాధారణంగా మరి భార్య మాటలే భర్తలు ఎక్కువ వింటారు. భార్య ఏడుతుంటే భర్తకి సంతోషం ఉండదు. ఏమండి వాళ్ళ గుడికి వెళ్దామండి, కొబ్బరికాయ కొడదామని అనుకో, నేను దేవుడు పెట్టాను. ఎప్పుడు అలా చెప్తావు? ఎప్పుడు నన్ను ఏడిపిస్తావు? అంటే ఆడు అనుకుంటాడు, ఎందుకు వచ్చిన బాబు ఏడిపించడం, అల్లే మనసులో దేవుడు ఉంటాడు కదా, వెళ్ళిపోతాడు. ఏడిపించడం ఇష్టం లేక ఆ వెళ్ళిపోయి అదే అలవాటు అయిపోయింది. అన్య పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. అన్య పద్ధతులకు వెళ్ళిపోయి దైవాన్ని మర్చిపోయి మొత్తానికి ఆకాశరానికి ఏం చేస్తారు? వీళ్ళు పూజలు చేస్తారు. నిజానికి ఆకాశరానికి పూజలు చేయడం ఆలోచన ఇశ్రాయేలు ప్రజలది కాదది. ఎవరిది? ఐగుప్తులు ఉన్న అన్యులది, మిశ్రమ జాతిది. వీరు వివాహాలు చేసుకున్నారు చూసారా, వాళ్ళది ఆ ఆలోచన, వాళ్ళ ప్రేరేపణ వాళ్ళదే అక్కడి నుంచి వీళ్ళకి వచ్చింది. అందుకే వాళ్ళు మాటికి దేవుడి మీద తిరగబడుతూ ఉండేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు కాదు వాళ్ళ మీద తిరగబడతాం, వాళ్ళ కోడల్లో వాళ్ళ కొడుకులు అన్యులు ప్రేరేపణ వల్ల వీళ్ళు కూడా మేము కూడా ఉన్నాం. నిజానికి తిరగబడే వాళ్ళు ఇశ్రాయేలు కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న అన్యులు మిశ్రమ జాతి. వారి ఎంట ఉండి ఏకమైపోయి దేవుడి మీద తిరగబడుతున్నారు. అంతే అంటూ ఉంటారు. అన్యులతో అత్తుకుని ఉండకూడదు. ఎవరితోనండి? అన్యులంటే ఎవరనుకున్నాం మనం? దేవుడు తెలియని వాళ్ళతో. దేవుడు తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? అత్తుకున్నట్టు ఏంటి? కలిసిపోవడం వేరు, కలిసి ఉండాలి. మనం కలిసి లేకపోతే అన్యులతో ఎవరితో కలిసి ఉంటాం? ఏమండి ఏంటది? పాస్టర్ గారు కూతురు చాలా మంచి పని చేస్తున్నారు. బా నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడు మాట వచ్చిన గౌరవించాలి. కానీ ఒక విషయం అండి, ఒక వ్యక్తి వచ్చి మనతో మాట్లాడుతుంటే మనసారా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన బాధ అంతా చెప్పుకుంటాడు. ఆయన మాట్లాడుతుంటే ఇవ్వకుండా ఆకుండా మొక్క ఇలా పెట్టుకుంటే ఆయనకి అర్థమైపోతాడు 2 నిమిషాల్లో. ఓహో ఎండ్రో వాళ్ళేలో అమ్మ మొత్తం అయిపోతాడు. గౌరవం లేదు, 2 వినడం లేదు. దైవ సన్నిధిలో ఉన్న మనము ఆ దైవాన్ని జ్ఞానించాలి తప్ప సెకండ్ ఇచ్చుకొని గోపుని ఇలాంటివి చేయకూడదు. చేస్తే దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఎక్కడ 2-3 కూడి ఉన్నారో అక్కడ నేను ఉంటా అన్నాడు దేవుడు. అన్నడా లేదా? అందరికీ వాక్యం తెలుసు. అన్నడా లేదా? మరి ఎందుకు మనం ఎంతమంది ఉన్నా ఇక్కడ? ఒక 30 మంది ఉంటాం. మన మధ్యలో దేవుడు ఉండడా? ఎవరు ఏం చేస్తారో అని తెలుసు. ఎవరి క్రియలకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. కిరీటాన్ని కొట్టుకుంటూ ఉన్నాం. నిజానికి ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేరేపణించి వాళ్ళు పాడు చేసి ఆ ఐగుప్తీయులు
మరి దేవునికి కోపాన్ని రప్పించినట్టు, ఇశ్రాయేలు ప్రజలు కోపానికి రప్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మిశ్రమ జాతి అని ఇప్పుడు ఎవరితో అతుకుని అనుకున్నాం? అంజులతో లేకుండా ఎలా మన జీవితం అసలు గడలే గడతాం? ఆ పుట్టు దగ్గరికి వెళ్ళి ఏదో కొనుక్కోపోతే ఎలా మన దాహం ఎలా తిరుగుతాయి? పుట్టు అమ్ముకోలేవునా, రైస్ అమ్ముకోలేవునా, మాంసం అమ్ముకోలేవునా, పండించుకోలేవునా, డాక్టర్ లేవునా? అంజులు అంటే వాళ్ళు దేవుని బిడ్డలే, ప్రభుని అంగీకరించడం చూడలేదు. వాళ్ళతో మనం ఉండాలి కానీ అత్తుకుని ఉండకూడదు. ఎవరిని అత్తుకుంటారో? తల్లి బిడ్డను అత్తుకుంటుంది. గమనించండి మీరు, తల్లి ఏం చేస్తుంది? బిడ్డను అత్తుకుంటుంది. దాని పోయి వాళ్ళు ఎత్తుకుంటుందా? తండ్రి ఎత్తుకుంటుందా? తల్లి ఏం చేస్తుంది? బిడ్డను అత్తుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడు? బిడ్డల్ని అత్తుకుంటాడు. భార్య భర్తను అత్తుకుంటుంది, భర్త అత్తుకుంటుంది. ఇది అత్తుకుంటాం అంటే కలిసి ఉండటం, అత్తుకునే సవాసం ఇది. అలా అత్తుకుని ఉండకూడదు అన్యుల్ని. అనగా అంతగా అన్యుల్ని ప్రేమించి వాళ్ళ మరి కార్యక్రమంలో మనం పాల్పంచుకోకూడదు. మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటే ఇప్పుడు దేవుని కోపం ఎలా వచ్చిందో అలా వస్తున్నాము. అందుకే అన్నారు భక్తులు, అన్యులతో మీరు అత్తుకుని ఉండొద్దు, అన్యులతో కలిసి ఉండండి, అందులోకి వెళ్ళిపోవద్దు మీరు. ఇప్పుడు ఇదే తప్పు చేశారు. ఐగుప్తు దేశంలో వాళ్ళని అత్తుకుని ఉన్నారు, వారి బిడ్డలకు మీరు బిడ్డలు ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. నయోమి తెలుసు కదా అందరికీ. నయోమికి ఎంతమంది కోడలు? నయోమి దేవుని పట్టణం నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశానికి, దుర్మార్గమైన ప్రదేశానికి. మోయాబులు అంటే ఎవరో తెలుసా? ఒకసారి చెప్పుకున్నాం. అసలు మోయాబులు అంటే ఎవరు? ఆ మోయాబుల సంతానం ఎవరికి పుట్టారు అనేది ఒక వాక్యం చెప్పుకున్నాం మనం ఒకసారి. ఆ మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని పట్టణము బెత్లెహేము. ఆ గ్రామం నుంచి రొట్టెల గ్రామం నుంచి ఆహారం పెట్టే ఆ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది తెలివైందని నేను అనుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటారు చాలా తెలియదు. ఎంత తెలివైందంటే ఎవరికి రాలేదా ఆలోచన? ఏమొచ్చిందని వచ్చింది ప్రకటన, ఈ బెత్లెహేం దేశములకి, ఈ పట్టణాలకి కరువు వచ్చేస్తుంది అని వచ్చింది ప్రకటన. కూడా చేశాడు నాగలాంటాడు. చేస్తే ఇవి వేసి అయ్యి బాబు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే మనం ఏమవుతాం? సరిపోతాం. తట్టపట్ట చదివింది. ఆయన కూడా బయట అంటే ఓకే అనేసాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్ది రోజులు బాగానే ఉంది. ఏమైంది? ఇద్దరు కుమారులు ముందు పోయారు, భర్త కూడా పోయాడు. చూసారా? దేవుని ఆశీర్వాదం ఉన్న ఆ పట్టణాన్ని విడిచిపెట్టి, దేవుని ఇల్లు విడిచిపెట్టి ఎక్కడ పోయావు? నీకు డబ్బు ఉండదని నువ్వు ఒకదాన్ని బ్రతికేస్తావా? దేవుని బిడ్డలందరూ బతకరా? పనులతో అందరితో సావు నువ్వు. కాబట్టి ఈ సోడాలు కోరిపోతుందని వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతావా? తట్టం పెట్టుకుని ఈ సోడాలు మన అందరు స్నేహితులు, మన బిడ్డలు, మన ప్రాణ స్నేహితులు అందరితో మనం పోతాం. అది ఆలోచన ఉండాలా. మంచి వ్యక్తులు ఆలోచన లేకుండా తన తెలుగు ఆలోచించి తన భర్తను కూడా తను వెళ్ళి వేసుకుని పోయి ఏం సాధించావు నువ్వు? ఇద్దరు కుమారులు పోయారు నీకు, నువ్వు ఇప్పుడు పోయాడు. దైవ కోపము, దైవ కోపంకి ఎవడాడుతాడు? కంచె చేను వేస్తే అంటే సూర్యబాబు తింటుంది. కంచె చేను వేయడం ఏంటి? కంచె ఏంటి? చేను అంటే సూర్యబాబు తింటుంది, కొండగాడు కూడా తింటుంది. ఏంటి కంచి చేను? చెప్పండి వ్యవసాయదారులు అన్నదమ్ములు చెప్పాలా? కంచెనగా ఒక మొక్కకి కంచేస్తాం మనం, పొలానికి రైతు కంచేస్తాడు. ఆ కంచి పశువులు మేరకుండా అడ్డుపడుతుంది. ఆ కంచి సేవగా చేసింది అనుకోండి, ఈ అభియుక్తం కాబట్టి కావాలంటే తల్లిదండ్రులు చెప్తే ఎవరైనా ఏం చేస్తారా? కాపలాకాయలు రెండితే ఆడే తల్లిదండ్రులు చెప్తే ఎవరేం చేస్తారు అంటే కంచే సేవలు వేసినట్టు. దైవ కోపం వస్తే ఎవరేం చేయగలరు? ఈ దైవం ఏం చేసింది? ఇంకా అక్కడ మోయాబు దేశంలో ఉన్న ఇద్దరు కోడలు పెళ్లి అయిపోయింది. అక్కడ
ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 30 సంవత్సరాలు ఉంటే చదువుకున్నాం కదా. ఎన్ని సంవత్సరాలు ఉందో అక్కడ పెళ్లి అయిపోతే ఇద్దరికి కుమార్తె పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే కోడలు అన్నది, కోడలు రావద్దంటే వచ్చారు. ముసలిదారు వీళ్ళు ఎవరు చూసుకుంటారు? నీ ఆడపాలన కొడుకులు పోయారు కాబట్టి కోడలు బాధ్యత వద్దు అంటే ఆవిడంటే, అమ్మ మీరు ఎవరిస్తారు తల్లి, వృద్ధురాలు నేను అన్నీ అయిపోయినాక అన్ని సుఖాన్ని అనిపించేశారు, మీ జీవితాలు ఎందుకు పాటు చేసుకుంటారు? వెళ్ళిపోండి అంటే భలే అన్నాను అని ఒక ఆవిడ వెళ్ళిపోయింది. భలే స్టేట్మెంట్ ఇచ్చిన అత్తగారు నాకు తిరిగి లేదని ఒక పరిగెత్తుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఆగిపోతుంది. ఇంకొక ఆవిడ కుదరదు, ఇంకొక ఆవిడ కుదరదు. ఎవరు చూస్తారు నిన్ను? వృద్ధురాలు, నీ కుమారుడు నాకు ఇచ్చావు, నీ కుమారుడు ఉంటే నీ కుమారుడు నేను కలిసి నిన్ను పోషించేవాడు. నీ కుమారుడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నాది బాధ్యత. దేవునికి స్తోత్రాలు. స్త్రీల్లో చూసారా ఎంత ప్రేమ కనపడుతూ ఉంటుందో స్త్రీల్లో, అది పురుషులైతే అనలేరు. కోడలు అంటున్నది అత్తగారిని. ఎవరు చూస్తారో వృధాప్యంతో? నేనే, నీ కుమార్తెలు, నీ కుమారుడు పోయింది కదా, నీ కుమార్తె నేనే అంటే వద్దు అంటూ ఉంటే ఆవిడంట, అదే ఇదిగో వద్దన్న మాటలు అన్నది మీరు లేదు, దేవుని పేరు నీకు ఆనబెడుతూ ఉన్నాను, వద్దనే మాట కుదరదు, వద్దనకు నువ్వు అని దేవుని పేరు ఆనబెట్టి కోడతో వచ్చేసి. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని గృహాన్ని విడిచిపెట్టి మరి ఎక్కడో దాని ముందు సంపాదించామని వెళ్ళిపోతే నష్టము తప్ప లాభము లేదు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సావర్ష్యంలో ఉండాలి. నయోమి కథ నయోమి అంతటి త్యాగం చేసింది కాబట్టి దేవుడు ఊరుకోలేదు. నయోమిని కోటీశ్వరుడికి ఇచ్చి పెంచాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ త్యాగం చేసే స్వభావం నీలో ఉంటే దేవుడు మెచ్చుకొని ఎంతో సంతోషించి ఉన్నతమైన స్థితిని నెక్కిస్తాడు. దానికి ఆధారము ఆ నయోమి గ్రంథం చదివిస్తుంది. ఏం చేసింది? తన శరీర సౌఖ్యాన్ని విడిచిపెట్టి పరాయి అత్తగారి కోసము నా అత్తని ఎవరు చూస్తారు, ఆమె వృధాప్యంలో ఉంది అని ఎంత మంచి మనసు కలిగిందో ఆ కోడలు. అంత మంచి మనసు కలిగింది కాబట్టి దేవుడు ఎంతగానో ఇచ్చేసాడు. ఆ భూమిరాజు అని ఆ కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిజంగా ఎరక్కపోతే ఏ కూలి పని చేసినోడు తీసుకున్నాం. నువ్వు తోడుకోవడం చూసారా, ఏ కూలి పని చేసుకుంటుంది ఆవిడ. కాబట్టి మంచిగా మనం హృదయంతో మంచిగా ఆలోచించేస్తే దేవుడు మనం ఉన్నతమైన స్థితికి ఎక్కించేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడి విషయాలు బిడ్డలకు మనము కాబట్టి ఇక్కడ దేవుడి కోపము అరుగులకు ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము ఏంటి? మార్కు సువార్త 9వ అధ్యాయము 16 చదువుకుందాం. అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు బోధకుడా మోగదయ్యం పెట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడే వారిని పడదోయ్యను. అప్పుడు వాడు నురగ కాచుకొని పండ్లు కొరుక్కుని మోర్చిల్లిను. దాన్ని ఎల్లగొట్టుడని నా శిష్యుల్ని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. కుమారుడికి ఏ దెయ్యం పట్టుకుందా? మూగదయ్యము. అంటే మూగదయ్యాలు కూడా అవి మాట్లాడాలంట.
అది పట్టుకుంటే వల్ల ఏం చేస్తాం మనం? మాట్లాడం. ఎక్కడి నుంచి వచ్చో కొడుతున్నారు సరే మాట్లాడు. ఒక దెయ్యం పట్టుకుంది. అది ఏం చేస్తుందంటే ఆ కుర్రోడిని అనేకమైన సార్లు యేసుప్రభు అంటూ ఉన్నాడు, దొంగ ఎందుకు వస్తాడు? ఊపిరి వస్తాడా? పరామర్శించి వెళ్ళిపోవడానికి వస్తాడా తను ఇంటికి? కాదు. దొంగతనం చేయడానికి, నరహత్య చేయడానికే వస్తాడు. దొంగ వాడు చేయవలసిన పని వాడే చేస్తాడు. అంటే అడ్డొచ్చిన ఏం చేస్తాడు? దొంగతనం చేసినప్పుడు తగ్గేస్తాడా? వదిలేస్తాడా? ఎన్నోసార్లు మనం విన్నాం. ఇప్పుడు నరహత్య చేస్తాడు వాడు అడ్డొస్తే. అడ్డు రాకపోతేనో దొంగతనం చేస్తాడు. ఇలాగే ఈ దెయ్యం ఏం చేస్తుందంటే ఎవరిని అనేకమైన సార్లు వాటిని తరచుగా ఎందులో పడదొస్తూ ఉంది? ఎక్కడ పడితే అక్కడ పడదోయి. అప్పుడు వాడు ఏం చేస్తూ ఉన్నాడు? నొగడ కాస్తూ ఉన్నాడు. పండ్లు కొరుకు కొలుసు మూర్చెల్లుతూ. ఇవన్నీ కూడా దయ్యపు లక్షణం. ఇప్పుడు ఈ కుమారుణ్ణి బాగు చేయవలసిన బాధ్యత తండ్రి మీద ఉంది. బాగా గమనించాలి, ముగించుకున్నాను. తెలియని బాగు చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కోపపడవలసిన సమయం ఎవరికైనా మంచి మాటలు. అదే 10 రోజులు నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండి క్రమశిక్షణలో ఉంటే నువ్వే సంతోషిస్తూ ఉంటావు. క్రమశిక్షణ లేకుండా, అదుపు లేకుండా, తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉంటే నువ్వు బాధపడుతూ ఉంటావు. అయ్యో నా బిడ్డలు ఎలా వదిలేస్తానేంటి, నా మాట ఒకటే వినడం లేదేంటి, కుదరదంటున్నాడు, కాదంటున్నాడు, గట్టిగా ఎవరంటే కొడతానంటున్నాడు. అయ్యో అన్య. కాబట్టి చిన్నప్పటి నుంచి బిడ్డలకు దైవ భయం కలిగి, దైవభక్తి కలిగి ఉండాలి. 2, బిడ్డలు బాగు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రుల మీద కాబట్టి ఆ మోగ దైవమును పడిన కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు? యేసుప్రభు దగ్గరికి. చెప్పండి, చదువుకున్నాం కదా. శిశువుల దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? తండ్రి. అవునా? తండ్రి తీసుకురావాలి. తండ్రి బాధ్యత తండ్రి చేయాలి. తల్లి బాధ్యత తల్లి చేయాలి. స్నేహితుల బాధ్యత స్నేహితులు. ఇక్కడ తండ్రి బాధ్యత తీసుకుని పెట్టుకుంటే, శిశువుల దగ్గర తీసుకొస్తే శిశువులు ఏమైంది? వారి వల్ల ఏమైంది? అవలేదు పని. అడిగితే కాలేదు చెప్పారు. తర్వాత అందుకైనా విశ్వాసం లేని తరము వారిలారా నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎదురు తీసుకుని వారి యొద్దకు తీసుకుని వచ్చారు. దయ్యము ఆయన చూడగానే వారి విలవిలాడించిన కనుక ఆ నేల మీద పడి నురగ కాచుకొలుసు పోట్లాడుచుంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే దయ్యము విడిచిపోయింది. అది శిశువులు ప్రార్థన చేసిన ఆ కార్యము జరగలేదు. అందుకే యేసు ప్రభువారిని గద్దిస్తూ ఉన్నారు శిశువులు. విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా నేను ఎంతకాలం మీ వద్ద ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించను అని గద్దిస్తూ ఉన్నాడు. అయితే దైవ కుమారుడు కాబట్టి ఆయన చూడగా దైవం పారిపోయింది. మరి శిశువులు సామాన్య మానవులు కాబట్టి వీరు చూస్తే ఎలా పారిపోతాయి? మరి యేసుప్రభు ఎలా అంటూ ఉన్నారేంటి? విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా నేను ఎంతకాలము సహించను అంటే మీరు చేయవలసిన పని మీరు చేయకుండా విడిచిపెట్టారేంటి? బాధ్యత లేకుండా ఉన్నారేంటని యేసుక్రీస్తు ప్రభు వారు గద్దిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు 12 మంది శిశువులు కూడా అధికారం ఇచ్చారు. దెయ్యాలను విడిపించడానికి, రోగాలను విడిపించడానికి, చనిపోయేవాళ్ళు లేపడానికి అధికారం ఇచ్చారు. కానీ ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు, పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు శిశువులు నిజంగా అధికారాన్ని ఉపయోగించుకుంటే, ప్రార్థిస్తే దయ్యం పోవాలి. ఇది ఎంతకాలం ఎంత
మరి ఎన్ని గంటలు ప్రార్థన చేశారు, పోలేదు కాబట్టి తరం వచ్చేసింది. ఒకరికొకరు ఏం చేస్తూ ఉన్నారు, తగ్గించుకుంటున్నారు, గొడవ పెడుతూ ఉన్నారు. శిష్యులు తమ అధికారాన్ని ఏం చేశారు, దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ఈ అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం. అందుకనే మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయమును, ఈ మంచి కాలమును ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే రేపటి రోజున మరి అది బయటపడే రోజు వస్తూ ఉంది. ఆయన నీకు ఇచ్చిన తలాంతుల్ని దాచుకుంటూ ఉపయోగించుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఒకనొక రోజున వచ్చినప్పుడు అది బయటికి రావాలి, ఆ వాక్యం బయటికి రావాలి, ఆ సుగుణాలు బయటికి రావాలి, ఆ మంచి మనసు బయటికి రావాలి, ఆ మంచి ప్రవర్తన బయటికి రావాలి. అప్పుడే యేసు ప్రభువుతో ఎగిరెళ్ళగలం. ఆయన ఇచ్చిన తలంతులు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టి శిశువులాగే ఎందుకులే మాకు ఏ వద్దులే అని పక్కన పడేసి ఏదో అలవాటుగా ఆసారంగా దేవుడు మందిరానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మనం ఎగిరెళ్ళలేము. శిశువులకు అందించినట్టే అంటాడు, ఎందుకు మీరు నా మాటలు సరిగ్గా వినలేదు అని చెప్పే అవకాశం కూడా లేదంటే సిద్ధపడేది మాత్రమే వినగలరు. అదే శిశువులు పక్కన పెట్టేశారు. శిశువులు పక్కన పెట్టి వాడుకోవడం లేదు, ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడుకోవడం. అందుకే తిడుతున్నాడు ఆయన, విశ్వాసం లేని కర్మవారులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు సహించాను. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? అక్కడ ఆ దయ్యాల బాగట్లో నువ్వు ఈ అధికారాన్ని నువ్వు వాడుకోవడం లేదు. నీకేమి లేదంటే విశ్వాసం లేదు. నీకు నేను ఇచ్చాను ఈ జరుగుతాయని నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ దయ్యము పోలేదు. నమ్మితే ఆ దయ్యమైనా పోతే ఒక పెద్ద సమస్యలు కూడా పోతాయి. అందుకని శిశువులు గద్దిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ దయ్యమే పోయింది. కాబట్టి ఆయన ఇచ్చిన సమయము, ఆయన ఇచ్చిన తరుణము, ఆయన ఇచ్చిన కారణం వృధాపరచుకోకూడదు. వృధాపరుచుకుంటే దేవుడు అంటాడు, మనల్ని కూడా అదే మాట అంటాడు, విశ్వాసం లేని ఈ తరం వాళ్ళారా ఎంతకాలం నా వాక్యాలు మీరు ఉండి విశ్వాసం ఉంచరు, నా క్రియల్లో మీరు పాలు పంచుకోరు, యథార్థమైన ప్రార్థన మీరు చేయరు, యథార్థమైన జీవితం మీరు జీవించరు అని మనల్ని కూడా అంటూ ఉండొచ్చు. కిందకి వెళ్దాం, కింద రోజు చదువుదాం. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడదోయను. ఏమైనను వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఒక మాట విందామా? ఎంత తెలివైనడు తండ్రి. విశ్వాసం వల్లనే కార్యము జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆ విశ్వాసాల శిశువులు అయితే తండ్రి అంటూ ఉన్నాడు, నీ శిశువులు బాగు చేయలేదు కాబట్టి నీ వల్ల అయితే ఏమన్నా మాకు సహాయం చేయాలి. బాల్యం నుండి కూడా ఈ కుమారుని నశింప చేయాలని ఏం చేస్తుంది? అగ్నిలోని నేలలోను అంటే చంపేయాలని, అంతే కదా. నశింప చేయడం అంటే వాడిని నాశనం చేయాలి, చంపేయాలి. ఎందుకు నాశనం చేయాలి, ఎందుకు చంపేయాలి? దెయ్యం అక్కడ నుండి ముగించుకుందాం. చెప్పండి, ఎందుకు నాశనం చేయాలని తరచుగా అగ్నిలో దోస్తుంది, ఎందుకు నాశనం చేయాలని నీళ్ళలో దోస్తుంది, ఎందుకు వెంటాడుతూ ఉంది? తండ్రి కాబట్టి తండ్రులు బాగా వినాలి. తండ్రులు కాబట్టి తల్లి కాబట్టి ఎంత బాధ్యత వహిస్తున్నారు చూడండి. బాల్యం నుండి కూడా ఆ కుర్రోడు చంపేయాలని ప్లాన్ చేసుకుంది. ఎవరు? దెయ్యం. ఎక్కడ అగ్గి వస్తే అందులో
తోసిపోతుంది. తండ్రి వెళ్ళి అడ్డుకుంటూ ఉన్నాడు. మరణాలకు తండ్రి అడ్డుపడుతూ ఉన్నాడు. మరలా తోసేస్తుంది నీళ్ళు. మరలా తండ్రి అడ్డుపడుతూ ఉన్నాడు. దేనికి? సౌలుకి. సరిపోకుండా తండ్రి మళ్ళా అడ్డుపడుతూ ఉన్నాడు. సరిపోకుండా తండ్రి మళ్ళా అడ్డుపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తూ ఉన్నారు? ఎవరిని? కుమారుని రక్షించవలసిన బాధ్యత ఎవరికున్నది? తండ్రికి ఉన్నది. దేవుని స్తోత్రాలు. అలాగే దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు, కుమార్తెలుగా స్వీకరించాడు. మనం రక్షించే బాధ్యత తండ్రి మీద ఉంది. మనం అనుక్షణము సంపాలని, అనేకమైన సార్లు మనం సంపాలని ప్రతి మనిషికి కూడా పొంచుకున్నాడు సాతానుడు, శత్రువు. ఆ శత్రువు చేతిలోంచి సర్వ మానవుని విడిపించడానికి తండ్రి కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ తండ్రి కాపాడుతూ ఉన్నాడా లేదా? ఎప్పటి నుంచి కాపాడుతున్నాడు? చిన్నప్పటి నుంచే. చంపేయాలి, నరకంలోకి వీడిని పంపించాలి అనే దెయ్యము ప్రయత్నం చేస్తూ ఉంది. నా కుమారుని నరకంలోకి పంపించడానికి వీలు లేదు, నా కుమారుని నేను రక్షించుకోవాలి అని తాత్కాలికంగా రక్షించుకుంటూనే వచ్చాడు. భార్య నుంచి ఎవరొచ్చుడైపోయాడు. కానీ తండ్రి దేవుడు మన కోసం కూడా మనం నశింపచేయాలని సాధారణ అనేకమైన వ్యాధులు, రోగములు, ప్రమాదములు, యాక్సిడెంట్లు ఈ రూపంలో నీ మీద నా మీద దాడి చేస్తూ ఉంటే ఆ పరమ తండ్రి నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు, తాత్కాలికంగా తప్పిస్తూ ఉన్నాడు. మరి శాశ్వతంగా కూడా తప్పిస్తూ ఉన్నాడు. ఎలాగా? శాశ్వతంగానే తన కుమారుని ద్వారా తప్పించాడు. తన కుమారుడు మరణం ద్వారా ఆయనే కుమారుడిగా వచ్చి ఆ కుమారుని ద్వారా ఇక్కడ తండ్రి ఎలా కాపాడుకుంటూ ఉన్నాడు. కాపాడి కాపాడి చివరికి ఎంతకాలము ఈ టెంపరీ పర్మనెంట్ గా ఒకటి చేయాలి. ఏం చేయాలంటే నేను యవనుడుగా మారాలి, ఎవరి రక్తం నాలోకి ప్రవేశించాలి, నేను కుమారుడిగా జన్మెత్తాలి, నా రక్తాన్ని కారిపోయాలి, నా రక్తాన్ని దారిపోయాలి ప్రతి ఒక్క మనిషి కోసము. అప్పుడే మానవ జాతికి నరకానికి అడ్డుపడుద్ది. లేకపోతే మరణిస్తూ ఉంటారు వీళ్ళు అని కుమారుడిగా ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తమును విమోచనం ఉన్నది మనకి. తండ్రి కుమారుడిగా వచ్చి మనల్ని రక్షించాడు. అలాగనే ఈ తండ్రి మరి ఆ సెవెంటీలోగా ఈ వ్యక్తిని రక్షణ కోసము ఎంతకాలం నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయనకి శాశ్వతమైన మరణా నుంచి తప్పించాడు. చదవడు చూద్దాం. అయిపోయింది వాక్యం. జనులు తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట చూసి మోగమైన చెవిటి దయ్యమా వాని వదిలిపొమ్ము, వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. వదిలిపోయాడు. అంతటా వాడు చచ్చిన వారి వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు వాని చెయ్యి పెట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. దైవంతో బాధపడుతున్న కుమారుణ్ణి తండ్రి ఎక్కడైతే స్వచ్ఛత కలుగుద్దో, ఎక్కడైతే విముక్తి కలుగుద్దో కుమారుని వెంబడించి ఆ దయ్యాన్ని శాశ్వతంగా నుంచి విడుదల పొందించాడు. తండ్రి చేయవలసిన పని తండ్రి చేశాడు. ఇక దేవుడు కూడా, పరమదేవుడు కూడా మనను అపవాది ముట్టకుండా, అపవాది కాల్చివేయకుండా, ముచ్చివేయకుండా, నరకానికి తీసుకెళ్ళకుండా అడ్డుపడి కుమారుడుగా భూలోకానికి వచ్చి ఆ శాశ్వత రాజ్యాలు ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టపడుతుంటాడు. అది బాధ్యత, ఈ భూమిలో కూడా బాధ్యత, పిల్లల బాధ్యత. ఇప్పుడు పిల్లల సరైన ప్రాబ్లం లేకపోతే ఎవరు ప్రార్థించాలి, ఎవరు
దైవ సన్నిధికి తీసుకురావాలి. ఎవరండి? ఈ చెవిటి మూగ దైవ పెట్టి వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు? దేవుడికి స్తోత్రాలు. తండ్రి తీసుకొచ్చి దేవుడితో అంటూ ఉన్నాడు, నీకు నమ్ముకుంటే జరుగుతాయా ఆ పని? నమ్ముతున్నావా? ఆయన తెలిసిపోయింది. ఈ మానవ హృదయం ఆయన నిమిషంలో మారిపోతే నువ్వు అంటాం, బయటికి వెళ్ళి కాదంటాం, అవునంటాం. ఈ మానవ హృదయంలో కోకొల్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయంట. ఎన్ని కోకొల్లాలంటే పోట్ల కొద్ది ఆలోచనలు వస్తూ ఉంటాయంట. అలా వస్తూ ఉంటాయంట, అలా వస్తూ ఉంటాయంట. ట్రైన్ వెళ్ళిపోయినట్టే. అవును కదా? మన హృదయం ఇప్పుడు ఆలోచనలు వస్తాయి రావా? ఒకటా రెండా? నువ్వు పని చేస్తూ ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన నువ్వు రావద్దంటే కుదరదా, ఇంకోటి వస్తుంది. నువ్వు రావద్దంటే కుదరదు, ఇంకోటి వస్తుంది. ఇలా మానవ హృదయంలో కోక్కులుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నాయన బోధకుడా, నాకు నేను విశ్వాసం ఉంచలేను. కాబట్టి నువ్వేం చేస్తావు? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత మంచి తెలివైన ఒకసారి ఆలోచించేయండి. నేను మనిషిగా నాకు నమ్మకుండదు. నా హృదయం ఏమైంది? చెడిపోయినది. కాబట్టి కోరుకున్నానుగా నా హృదయంలో ఆలోచన వస్తాయి. కాబట్టి విశ్వాసం ఉంచలేను. ఆ విశ్వాసం ఉండేలా నువ్వే చేయి తండ్రి. తెలివైనడు. మనం కూడా దేవుని అదే అడగాలి. నాయన విశ్వసించమన్నా, విశ్వాసం కుదరడం లేదు, నాకు విశ్వసించలేకపోతున్నాను. ఆ విశ్వాసం నువ్వే దయచేయాలంటే దేవుడే దయచేస్తాడు. ఇక్కడ నీకు దయచేసాడు లేదా? అదే మనకు కూడా దయచేస్తాడు. ఆ విశ్వాసము కలగాలంటే, విశ్వాసం ఉంచాలంటే దేవుని మీద ఆయనే దయచేస్తాడు. ఇప్పుడు ఆ తండ్రికి విశ్వాసం కలిగేశాడు. ఇక్కడ కుమారుడికి విడుదలైంది. చూపిస్తున్నా దేవుడు నాకు దీవించుగాక. నాకు